మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నానని. ప్రభు మాట్లాడిన మాట ఏదైనా సరే వ్యర్థం కాదు, నిరర్ధకము కానేరదు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి ఈరోజు మాట్లాడుతున్న మాట నీ కొరకు నా కొరకు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? విడువక నీ ఎడల కృప చూపుచున్నానని. అలాంటి దేవుడు మనకున్నందుకు మనం ఆయనకి మహిమ కృతజ్ఞతలు చెల్లించాలి. ముఖ్యంగా విడువక నీ ఎడల కృప చూపుచున్నాననే మాటని మన హృదయంలో మనం భద్రపరచుకోవాలి. ఎందుకంటే దేవుడు కృపామయుడై ఉన్నాడు కాబట్టి ఆయన కృప లేకుండా మనం నడవలేం, మనం జీవించలేం, మనం తినలేం, ఏ పని మనం చేయలేం. ఆయన కృప కావాలి మనకి. అందుకే ఆయన ఏమన్నాడంటే విడువక నీ ఎడల కృప చూపించడని. ఏ ఆలోచనతో ఉన్నావో, ఏ ఇబ్బందితో ఉన్నావో, ఏ ఇరుకుతో ఉన్నావో ఆ ఇరుకులన్నింటినీ దేవుడు తీసివేసి ఆయన కృప ద్వారా నిన్ను నడిపించాలని, ఆయన కృప ద్వారా నీకు సహాయం చేయాలని ప్రభు అనుకుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయన కృపను వెల్లడిపరచడానికి, ఈ వాక్యం ద్వారా నన్ను బలపరచడానికి ఈరోజు ఆ వాక్యాన్ని దేవుడు మన ముందుంచాడు. కాబట్టి ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి దేవుని మహిమ కార్యాలు మనం పొందుకున్నాం. ఆయన కృప ద్వారా నడిపించబడదాం. ఈ వాక్యం దేవుడు మన వినుకుల్లో దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్, ఆమేన్, ఆమేన్.